పాలమూరు గ్రిల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? విలేజ్ టేస్ట్తో వంటలు తయారు చేస్తారు. మరి ఈ రోజు మనకి ఎలాంటి డెలిషియస్ రెసిపీస్ని పరిచయం చేస్తారో ఇక్కడ షెఫ్ని అడిగి తెలుసుకుందాం. పదండి. హాయ్ సుబ్బారెడ్డి గారు. హాయ్ మేడం. మరి ఈ రోజు మీరు ఏ రెసిపీస్ మాకు పరిచయం చేయబోతున్నారు? పొట్టేల్ బేజా ఫ్రై, మటన్ బోన్లెస్ కర్రీ. ఓకే, సో రెండు కూడా నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన కర్రీస్. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి ఫస్ట్ ఏ వంటకం చూపిస్తారు? పొట్టేల్ బేజా ఫ్రై మేడం. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను మేడం. ఈరోజు పొట్టేలు బేజా ఫ్రై అలానే బోన్లెస్ మటన్ కర్రీని మనకి చేసి చూపిస్తా అంటున్నారు సుబ్బారెడ్డి గారు. మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బేజా పొట్టేలు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బాయిల్డ్ పొట్టేలు బేజా 200 గ్రాములు, ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, గరం మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తరుగు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు. సో మరి ఇంకే మాత్రం లేట్ చేయొద్దండి, స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. ఫస్ట్ స్టవ్ ముట్టించుకుందాం మేడం. ఓకే, పెనం ఆయిల్ వేడైంది, ఆయిల్ తీసుకుందాం. సో చూస్తున్నాం కదండి, ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకున్నాము. పెనం కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాము. సో ఎక్కువ ఆయిల్ పడుతుందా అండి దీనికి? అవసరం లేదు మేడం. ఓకే, అంటే జనరల్గా ఫ్రై ఐటమ్స్ అంటే మనకి ఆయిల్ పడుతుంది కదా? పడుతుంది, కానీ దీంట్లో ఆయిల్ తక్కువ వేస్తాం. ఓకే, సో జనరల్గా మనం ఫ్రైస్ అంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం, బట్ ఈ ఫ్రైలో వచ్చేసి స్పెషల్గా మనం కొంచెం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అని అంటున్నారు. ఆయిల్ వేడైంది మేడం, కరివేపాకు వేసుకుందాం. ఓకే, ఆనియన్స్. ఓకే, సో ఆయిల్ వేడైపోయిన తర్వాత మనము కరివేపాకు అండ్ అలానే ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఆ కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది కదండి? అవును మేడం, కాకపోతే ఈ పొట్టేల్ బేజా ఫ్రైకి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోకూడదు. ఓకే, లైట్ ఫ్రై. సో అవి మనకి లైట్ క్రిస్పీగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో మరి మీరు అన్నట్టు లైట్ ఫ్రై అయినట్టు ఉన్నాయి కదా. నెక్స్ట్ టమాటో వేసుకుందాం. ఓకే, టమాటో జనరల్గా ఒక రకమైన గ్రేవీ తీసుకొస్తుంది కదా, మరి టమాటో ఎలా యాడ్ చేస్తారు? ఫ్రై కదా, ఆనియన్ కూడా ఎక్కువ ఫ్రై కాకూడదు, టమాటా కూడా ఎక్కువ ఫ్రై. ఓకే, ఓకే, సో ఏంటంటే మరీ ఫ్రైస్ లాగా ఉండకుండా కొంచెం ఆ క్రిస్పీనెస్ వాటి ఒరిజినల్ ఫ్లేవర్ తెలిసేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాటిలో ఉన్న కొంచెం పచ్చి వాసన పోతే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే మేడం, ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. సో మనం ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు వేసుకున్నాం, అలానే ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసుకున్నాం. అది లిటిల్ బిట్ మనకి ఫ్రై అయినట్టు అనిపించిన తర్వాత మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసాం. ఈవెన్ మనం ఏ నాన్ వెజ్ కర్రీ చూసుకున్నా కూడా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా మనకి తెలుస్తూ ఉంటుంది. లైట్ ఫ్రై అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనం సాల్ట్, కారం. సో మనం అన్నీ కూడా ఇందులోనే వేసేసుకుంటాం. అవును మేడం. పసుపు, ఓకే, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, లైట్గా గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం మేడం. ఓకే, మనం ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయేదాకా మనం వేయించేసుకున్నాము. ఆ తర్వాత అందులో మనము సాల్ట్, అలానే కారము, పసుపు, ధనియాల పొడి, అలానే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాం. సో ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు. సో కొంచెం మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత చూస్తున్నాం కదండి, లైక్ మొత్తం అంతా గ్రేవీ లాగా వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేయాలండి? బేజా వేసుకున్నాం మేడం. ఓకే, సో మన ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బేజా కూడా మనం యాడ్ చేసేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ బేజా బాయిల్డా లేదా ఇలా బాయిల్ చేసింది మేడం, బాయిల్ చేసింది. సో మరి ఇది కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ బేజా అంటే చాలా సాఫ్ట్నెస్గా ఉంటుంది మేడం. ఓకే, 5 minutes. ఓకే, జస్ట్ ఒక 5 minutes టైం తీసుకుంటుంది బేజా మొత్తం ఆ పచ్చిదంతా పోయి నీట్గా ఫ్రై అవడానికి. మనం బేజా ఎప్పుడైతే కొనుక్కొచ్చుకుంటామో వెంటనే బాయిల్ చేసుకోవాలి మేడం. అవును మేడం, బ్యాక్టీరియాస్ అన్నీ పోతే మంచి టేస్ట్ ఉంటుంది. సో
ఎనీ నాన్ వెజ్ ఐటమ్ ఈవెన్ ఇప్పుడు మనం చూసినట్లయితే వెజిటేబుల్స్ కూడా మనము నీట్గా వాష్ చేసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో నాన్ వెజ్ అయితే కంపల్సరీగా బాయిల్ చేసుకొని యూజ్ చేసినట్లయితే ఆ బయట ఉండేటువంటి బ్యాక్టీరియా కానీ ఏమైనా ఫంగల్ కానీ అవన్నీ కూడా ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటాయి. ఓకే, సో మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోతుంది. మనం ఏదైతే కొంచెం ఇందాక వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీలా చేసామో అది మొత్తం కూడా ఇప్పుడు దగ్గరకు అయిపోయింది. సో జనరల్గా దీన్ని డ్రై ఐటమ్గానే చేస్తారా అండి, లేదా కొంచెం వేరే? డ్రై ఐటమ్గా చేసుకుంటేనే బాగుంటుంది మేడం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా తింటారు. ఓకే, టేస్టీగా కూడా ఉంటుంది అలాగే. ఓకే మేడం, అయిపోవచ్చింది. ఓకే మేడం, అయిపోవచ్చింది. ఓకే మేడం, ఇది అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాం లైట్గా. ఓకే, సో ఫైనల్గా మనం ఆ కొత్తిమీర పుదీనాతో మనం దాన్ని ఫినిష్ చేసేసాం కర్రీ మొత్తాన్ని. అవును మేడం. ఓకే, సో చూసాం కదండి ఈరోజు ఫస్ట్ రెసిపీ బేజా ఫ్రై. నిజంగా కూడా చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఇందులో మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మనం ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళి హరీబరిగా తెచ్చుకునే ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు, మనకి ఇంట్లోనే దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆనియన్స్ అలానే టమాటోస్ యూజ్ చేసాము, అలానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసాము. అవి ఏంటంటే మరీ డీప్ ఫ్రై అయిపోకుండా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పసుపు, అలానే కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి యూజ్ చేసాము. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేసాము. అవన్నీ కూడా మంచిగా అవ్వడానికి కొంచెం వాటర్ పోసి దాన్ని ఒక కర్రీ ఫామ్లో తీసుకొచ్చాం. తర్వాత ఏదైతే మెయిన్ బేజా ఉందో దాన్ని మనం తెచ్చుకొని జనరల్గా ఈ బేజాని మనం కొంచెం బాయిల్ చేసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఫంగల్ ఏమైనా ఉన్నట్లయితే రిమూవ్ అయిపోతాయి. ఆ బేజాని మనం తీసుకొచ్చి ఇందులో చేసేయడం జరిగింది. ఇంకా లాస్ట్లో గ్రీన్ చిల్లీస్ అలానే కొత్తిమీర పుదీనాను కూడా మనం వేసుకోవడం జరిగింది. సో చూసాం కదా ఎంత ఫాస్ట్గా అయిపోయింది రెసిపీ. సో సుబ్బారెడ్డి గారు మనం దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఓకే మేడం. కొత్తిమీర వేసుకుందాం మేడం పైన. ఓకే, సో గార్నిషింగ్ మనం మళ్ళీ కొత్తిమీర అలానే పుదీనా వేసుకుంటున్నాము. సో కంప్లీట్ అయిపోయిందా అండి? కంప్లీట్ అయిపోయింది మేడం. సో చూస్తున్నాం కదండి ఎంతో ఫాస్ట్గా మనం చేసేసుకోవచ్చు ఈ పొట్టేలు బేజా ఫ్రై. చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి నేను బేజా పొట్టేలు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. బాయిల్డ్ పొట్టేలు బేజా 200 గ్రాములు, ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, గరం మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తరుగు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు. బేజా పొట్టేలు ఫ్రై తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫ్రై పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తరువాత కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకున్నాక టమాటో ముక్కలు వేసుకొని కొంతసేపు వేగనివ్వాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తరువాత తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి తరుగు వేసుకుని సన్నని మంటపై కొంతసేపు వేయించుకున్నాక కొంచెం నీళ్లు పోసుకొని గ్రేవీలా తయారు చేసుకోవాలి. గ్రేవీలా దగ్గరికి వచ్చిన తరువాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొట్టేలు బేజాను వేసుకుని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై అయిన తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే పొట్టేలు బేజా ఫ్రై రెడీ. పొట్టేలు బేజా ఫ్రై చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి నేను టేస్ట్ చూసేసి చెప్పేస్తాను మీకు. చాలా చాలా బాగుందండి నిజంగా. ఆ స్మూత్నెస్, కారం, ఆ స్పైసెస్ అండ్ లాస్ట్లో మనం ఆ కొత్తిమీర పుదీనా వేసాం కదా, నిజంగా సూపర్బ్గా ఉంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఎంతో డెలీషియస్ అండ్ మౌత్ వాటరింగ్ రెసిపీ మాకు చూపించినందుకు. సో చూసాం కదండి యమ్మీ యమ్మీ పొట్టేలు బేజా ఫ్రై ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా కూడా ఉందండి. మరి సెకండ్ ఐటమ్ ఏంటో మనం చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.